ఐవీఎఫ్ అనేది ఇట్స్ ప్యూర్లీ లాబొరేటరీ ప్రొసీజర్. అంటే మనకు ఐవీఎఫ్లో ఏంటి ఎగ్స్ పెరగడానికి స్టిమ్యులేషన్ చేస్తాము. అంటే రైట్ ఫ్రమ్ సెకండ్ డే నుంచి డైలీ ఇంజెక్షన్స్ ఇస్తూ ఎగ్స్ ఎప్పుడైతే మంచి సైజ్ వస్తాయో అప్పుడు ఎగ్ మెచ్యూర్ అవడానికి ఇంజెక్షన్ ఇచ్చేసి అండర్ అనెస్థీషియా 36 అవర్స్ తర్వాత ఎగ్స్ అన్ని బయటికి తీస్తాం. తీసాక అప్పుడు స్పర్మ్స్ కూడా ప్రాసెస్ చేసేసి స్పర్మ్స్లో కూడా మార్ఫాలజీ ఏదైతే బాగుందో ఆ స్పర్మ్ సెలెక్షన్ చేసి ఒక ఎగ్కి ఒక స్పర్మ్ సెల్ ఇంజెక్ట్ చేస్తాం. ఇంజెక్ట్ చేసి మనం అది పెట్టి డిష్లో పెట్టి దానికి పెరగాల్సిన మీడియా అంతా యాడ్ చేసి ఇంక్యుబేటర్లో పెట్టి పెంచుతాం. సో ఇది ప్రొసీజర్ అంతా కూడా మనకు ల్యాబ్లో జరుగుతుంది. సో మనకు ల్యాబొరేటరీ కండిషన్స్ అడిక్వేట్గా మెయింటైన్ చేసుకోగలిగితే రిజల్ట్స్లో అయితే ఏమీ తేడా ఉండదు. మనకు సమ్మర్ కానీ వింటర్ కానీ రెయినీ సీజన్ ఏ సీజన్ అయినా కానీ ల్యాబొరేటరీ కండిషన్స్ మాత్రం మనం కాన్స్టెంట్గా మెయింటైన్ చేయాల్సిందే. అంటే ఆల్మోస్ట్ లైక్ 365 డేస్ ఇంటూ 24 అవర్స్ ఇంటూ 7 డేస్ అన్ని రోజులు కూడా మనము ల్యాబ్ కండిషన్స్ అంటే ఏంటి, మెయిన్లీ ఎయిర్ టెంపరేచరు, ఎయిర్ ప్యూరిఫికేషను అండ్ ఇంక్యుబేటర్లో కార్బన్ డైఆక్సైడ్ కానీ దాంట్లో ఉన్న గ్యాసెస్ది కానీ దాంట్లో టెంపరేచర్ వేరియేషన్స్ కానీ ఇవన్నీ కూడా మనం డైలీ చెక్ చేసుకుంటాం. అంటే దీనే క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్ అంటాం. అంటే డైలీ మనం చెక్ చేసుకుంటాము అండ్ ల్యాబ్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా అనేది కూడా మనం స్వాబ్స్ కూడా తీసి పంపిస్తూ ఉంటాం. సో అలా ల్యాబ్ కండిషన్స్ మనం కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటాం కాబట్టి ఏ సీజన్లో ఐవీఎఫ్కి వెళ్ళినా మనకు ఏమీ డిఫరెన్స్ ఉండదు. అంటే సక్సెస్ రేట్లో కానీ ఇంప్లాంటేషన్ రేట్లో కానీ ఎందులో కూడా ఏమీ తేడా పడదు.